అరే బాలు, మా కుక్క పేరు టామీరా. మరి మీ కుక్క పేరు ఏంటి? ఏమోరా తెలీదు. మా కుక్కని ఎంత అడిగినా దాని పేరు మాత్రం చెప్తలేదు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి దీపక్ తెలుగు. ఈరోజు వీడియో ఏంటంటే మొబైల్ ఫోన్లో కార్టూన్ వీడియోస్ అయితే ఎలా ఎడిట్ చేయాలి, అలాగే వీడియోస్ అయితే ఎలా అద్భుతంగా తయారు చేయాలో తెలుసుకుందాం. మొబైల్ ఫోన్లో కార్టూన్ వీడియో చేయాలంటే 3 పాయింట్స్ మీరైతే తెలుసుకోవాలి. నెంబర్ 1 ఫస్ట్ పాయింట్ ఏంటంటే కార్టూన్ వీడియోకి అయితే ముందైతే స్క్రిప్ట్ అయితే ఉండాలన్నమాట. కార్టూన్ వీడియోకి అయితే స్క్రిప్ట్ రాయడానికి అయితే ఏ టూల్స్ అయితే యూస్ చేసుకోవచ్చు, లేదంటే మీరు సొంతంగా కూడా రాసుకోవచ్చు. నేనైతే గూగుల్ కీబోర్డ్స్లో అయితే నా సొంతంగా అయితే చిన్న స్క్రిప్ట్ అయితే రాసుకున్నాను అనమాట వీడియోకి. ఈ స్క్రిప్ట్ అయితే మీకు చూపిస్తే వీడియోలో సస్పెన్స్ అయితే పోతుంది. అందుకైతే ఆ స్క్రిప్ట్ అయితే నేనైతే బ్లర్ చేయడం అయితే జరిగింది. పాయింట్ నెంబర్ 2 క్యారెక్టర్ క్రియేషన్స్. క్యారెక్టర్స్ తయారు చేయడానికి యాప్స్ వాడచ్చు, లేకపోతే డ్రాయింగ్ యాప్స్ కూడా వాడచ్చు అనమాట. నేనైతే ఐబీఎస్ స్క్రీన్టెక్స్ యాప్లో అయితే ఒక క్యారెక్టర్ అయితే డ్రా చేసుకున్నాను. నా కార్టూన్ స్క్రిప్ట్ తగ్గట్టు అయితే 2 క్యారెక్టర్స్ అయితే డ్రా అయితే చేసుకోవడం జరిగింది. మీరు కూడా ఐబీఎస్ స్క్రీన్టెక్స్ యాప్లో క్యారెక్టర్స్ అయితే డ్రా చేద్దాం అనుకుంటే ముందు బ్యాక్గ్రౌండ్ నుంచి అయితే డ్రా చేయండి. బ్యాక్గ్రౌండ్ అలాగే ఫేస్, తర్వాత అయితే క్యారెక్టర్స్ అయితే కంప్లీట్గా అయితే డ్రా అయితే చేయండి అనమాట. లేదంటే మీరు యానిమేషన్ యాప్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. మీరు కనుక క్యారెక్టర్స్ కనుక సొంతంగా గీయలేకపోతే. పాయింట్ నెంబర్ 3 మనం అయితే ఇప్పుడైతే ఏదైనా ఎడిటింగ్ సాఫ్ట్వేర్లో కార్టూన్ వీడియో అయితే ఎడిట్ చేద్దాం అనమాట. ఎడిటింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ అయితే మీ ఫోన్లో యూట్యూబ్ అయితే ఓపెన్ చేయాలి. యూట్యూబ్ అయితే ఓపెన్ చేసాక సెర్చ్లో గ్రీన్ స్క్రీన్ లిప్సింక్ యానిమేషన్ అయితే సెర్చ్ చేస్తే మనకు కొన్ని గ్రీన్ స్క్రీన్ వీడియోలు అయితే వస్తాయి. ఆ వీడియో డౌన్లోడ్ లేదా స్క్రీన్ కూడా అయితే చేసి పెట్టుకోవాలన్నమాట. నేనైతే ఎడిటింగ్ ప్రాసెస్ అంతా కైన్ మాస్టర్లో చూపిస్తాను. ఫస్ట్ కైన్ మాస్టర్లోకి అయితే ఓపెన్ చేసి న్యూ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేశాక మీడియాలోకి అయితే వెళ్ళి ఐబీఎస్ స్క్రీన్టెక్స్ యాప్లో నేను డ్రా చేసుకుని ఇమేజ్ అయితే ఇంపోర్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ అయితే నేను యూట్యూబ్లో స్క్రీన్ రికార్డ్ చేసుకుని వీడియో అయితే ఇంపోర్ట్ చేసుకుని క్రాపింగ్ ద్వారా ఓన్లీ గ్రీన్ కలర్ మాత్రమే క్రాప్ అయ్యేలాగా అయితే క్రాప్ అయ్యే చేసుకున్నాను. నెక్స్ట్ కైన్ మాస్టర్లో క్రోమాకి ఆప్షన్ ద్వారా గ్రీన్ కలర్ అయితే నేను టోటల్గా రిమూవ్ అయితే చేసుకున్నాను. రిమూవ్ అయితే చేసుకుని ఆ మౌత్ యానిమేషన్ అయితే ఒక క్యారెక్టర్కి అయితే ఫిట్ అయ్యేలాగైతే నేనైతే అక్కడ అడ్జస్ట్ చేసుకోవడం అయితే జరిగింది. నేనైతే నా స్క్రిప్ట్ తగ్గట్టు అయితే వాయిస్ ఓవర్ అయితే ఇంపోర్ట్ చేసుకున్నాను. ఇంపోర్ట్ చేసుకుని వాయిస్ అయితే ఎక్కడ స్టార్ట్ అయితే అవుతుందో అక్కడైతే స్టార్ట్ చేసి ఎండ్ అయిన దగ్గర అయితే నేనైతే ట్రిమ్ అయితే చేస్తున్నాను. అక్కడ వాయిస్ అయితే లేని చోట వాయిస్ లేని చోట అయితే నేనైతే కట్ చేశాను. కట్ చేసి లిప్సింక్ యానిమేషన్ కూడా అక్కడితో కట్ అయిపోయినట్టయితే ట్రిమ్ అయితే చేస్తే మనకైతే లిప్సింక్ యానిమేషన్ అయితే అక్కడితో కట్ అయితే అయిపోయింది. నెక్స్ట్ అయితే సెకండ్ క్యారెక్టర్కి ఆడియో అయితే యాడ్ చేశాను. యాడ్ చేసి ఫస్ట్ క్యారెక్టర్ యొక్క లిప్సింక్ అయితే ఉంది కదా, దాన్ని అయితే డూప్లికేట్ అయితే చేశాను. డూప్లికేట్ అయితే చేసి సెకండ్ క్యారెక్టర్ డైలాగ్ ఎక్కడ స్టార్ట్ అవుతుందో అక్కడైతే టచ్ చేసాక లిప్ యొక్క యానిమేషన్ అయితే సెకండ్ క్యారెక్టర్కి అయితే నేనైతే అక్కడ చేంజ్ చేయడం అయితే జరిగింది. చేంజ్ అయితే చేశాను అనమాట. చేంజ్ అయితే చేసిన తర్వాత నెక్స్ట్ అయితే సెకండ్ క్యారెక్టర్ వాయిస్లోకి అయితే వెళ్ళి వాయిస్ చేంజర్లో వాయిస్ అయితే మార్చుకుంటున్నాను. ఎందుకంటే 2 వాయిస్లో నేను ఇచ్చాను కాబట్టి క్యారెక్టర్కి అయితే వాయిసెస్ డిఫరెన్స్ అయితే ఉండాలి కాబట్టి. నెక్స్ట్ ఫస్ట్ క్యారెక్టర్ యొక్క సెకండ్ డైలాగ్ అయితే స్టార్ట్ అవుతుంది అక్కడి నుంచి. మళ్ళీ ఏం చేద్దామంటే సెకండ్ క్యారెక్టర్కి మళ్ళీ మనకి లిప్సింక్ యానిమేషన్ కావాలి కాబట్టి మనం ప్రతిసారి ఇంపోర్ట్ చేసుకుని క్రోమాకీలో క్రాప్ చేసుకోవడం కన్నా మనకు ఆల్రెడీ కైన్ మాస్టర్లో ఎక్కడైతే ఉన్నదాన్ని అయితే మనమైతే డూప్లికేట్ అయితే చేసుకుని మనమైతే టైంలోనైతే మనకైతే అడ్జస్ట్ అయితే చేసుకోవాలి. మీరు కనుక వీడియోకి అయితే ఇప్పటిదాకా లైక్ అయితే చేయకపోతే లైక్ చేయండి. మళ్ళీ ఒక ఫస్ట్ క్యారెక్టర్కి సెకండ్ డైలాగ్ అయితే స్టార్ట్ అవుతుంది. అందుకు మళ్ళీ నేను లిప్సింక్ కట్టుకొచ్చి మళ్ళీ ఫస్ట్ క్యారెక్టర్కి అయితే లిప్సింక్ అయితే ఇక్కడ యాడ్ చేయడం అయితే జరిగింది. మ్యాక్సిమం ఓన్లీ 3 డైలాగ్స్ మాత్రమే ఉంటాయన్నమాట నేను రాసిన స్క్రిప్ట్లో. 3 డైలాగ్స్ అయితే అయిపోయాక లిప్సింక్ యానిమేషన్ అయితే కట్ అయిపోతుంది. కట్ అయిపోయాక మళ్ళీ నేను ఏం చేస్తున్నాను అంటే ఫిల్టర్లోకి అయితే వెళ్ళి బ్లాక్ అండ్ వైట్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. బ్లాక్ అండ్ వైట్ అయితే సెలెక్ట్ చేసుకుని యూట్యూబ్ నుంచి అయితే కొన్ని సౌండ్ ఎఫెక్ట్స్ అయితే ఇంపోర్ట్ అయితే చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ సౌండ్ ఎఫెక్ట్ అయితే ఇంపోర్ట్ అయితే చేసుకుని కరెక్ట్గా సౌండ్ ఎఫెక్ట్ అయితే ఎక్కడ స్టార్ట్ అవుద్దో అక్కడైతే బ్లాక్ అండ్ వైట్ ఎఫెక్ట్ అయితే యాడ్ అయ్యేలాగా అయితే నేనైతే సెలెక్ట్ చేసుకుంటున్నాను. మళ్ళీ ఏం చేద్దామంటే బ్లాక్ అండ్ వైట్ ఎఫెక్ట్ అయిపోయాక మళ్ళీ అయితే ఒకసారి నేను కట్ అయితే ఇచ్చి మళ్ళీ ఫిల్టర్లోకి అయితే వెళ్ళి నార్మల్గా ఉన్నది అయితే యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక సౌండ్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. సౌండ్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసి నేను సెకండ్ క్యారెక్టర్కి అయితే ప్యాన్ అండ్ జూమ్ ఆప్షన్ ద్వారా జూమ్ అయితే చేస్తున్నాను అనమాట. నా ఎడిటింగ్ అయితే చూస్తే మీరు నాకైతే ఇన్ని కట్స్ ఇన్ని క్లిప్స్ అయితే పడ్డాయి. ఎడిటింగ్ అంతా కంప్లీట్ అయిపోయాక వీడియో అయితే నేనైతే ఎక్స్పోర్ట్ అయితే చేస్తున్నాను. ఫైనల్గా సౌండ్ ఎఫెక్ట్స్ అలాగే డైలాగ్స్ యాడ్ చేసిన వీడియో ఫైనల్ క్లిప్ అయితే ఇలా అయితే ఉందన్నమాట. అరే బాలు, ఫోన్తో డబ్బులు ఎలా సంపాదించాలో తెలుసా ఈజీగా? తెలీదురా, చెప్పు. ఏం చేయాలరా చెప్పరా ప్లీజ్. నీ ఫోన్ అమ్మేరా.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కనుక వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని అయితే లైక్ చేయండి. అలాగే మీరు ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అయితే చేయండి. అలాగే మీకు యానిమేషన్ మీద ఇంట్రెస్ట్ అయితే ఉంటే స్క్రీన్ మీద కనబడుతున్న ప్లేలిస్ట్లు అయితే క్లిక్ చేసి చూడండి.